హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రవ్వ లడ్డు నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అండి, తెల్ల రవ్వ, పచ్చి కొబ్బరి, పైన లేయర్ తీసేసి ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసుకున్నది నేను. పంచదార కప్పు నిండా తీసుకోవాలండి. తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, సరిపోతుంది. జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడరు ఒక చెంచా, పాలు హాఫ్ కప్పు నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని 3 చెంచాలు నెయ్యి వేసుకున్నా అండి. నెయ్యి వేడెక్కింది. జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. స్వీట్కి జీడిపప్పు, కిస్మిస్ కంపల్సరీ కదండి. మీకు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా అంటే వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసాను. ఇవి వచ్చేసారా కిస్మిస్ ఎలా వస్తుందో, పొంగుతున్నాయో. మిడిల్లో పెట్టేసుకుని స్లిమ్లో ఇవన్నీ తీసేసుకోవాలండి ఒక కప్పులోకి. ఇక మళ్ళీ కొంచెం ఒక చెంచా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు తీసేసుకున్నాం కదా మనం. చెంచా నెయ్యి వేసుకుని ఈ రవ్వ వేయించుకుందామండి. మిడిల్లో పెట్టండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. అన్ని వెంపులా కమ్మటి వాసన వస్తుంది. మిడిల్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. హైలో మట్టుకు ఎప్పుడు పెట్స్లో పెట్టకండి, మాడి వాసన వస్తుంది. ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చేదాకా మనం ఇలా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి వేగింది కదా. ఇప్పుడు చూసారా గోల్డ్ కలర్లో కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. ఈ వేడికి పచ్చి కొబ్బరి కూడా వేగిపోతుంది. మళ్ళీ విడిగా ఏం వేయించక్కర్లేదు, కొంచెం కమ్మటి వాసన వచ్చి. సింపుల్గానే అయిపోతుందండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఈ చెంచా ఇలాచీ పౌడరు, ఇది కూడా బాగా కలిపేసుకుందాము. అన్నీ మిడిల్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు పంచదార మాది కొంచెం లావుగా ఉందండి, అందుకని మిక్సీకి వేసుకున్నాను. మరీ మెత్తగా అక్కర్లేదు, మురంగా వేసుకోవచ్చు. మీది బాగా సన్నగా ఉంటే కనుక వేసుకోక్కర్లేదు, లేకపోతే వేసుకోవాలండి. ఈ పంచదార వేసేస్తాం. తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది సరిపోతుందండి. పచ్చి కొబ్బరిలో ఉన్న తీపి, పంచదార, కొబ్బరి సరిపోతుంది. మరి ఎక్కువైనా బాగుండదు. ఇలా అడుక్కి పైకి పంచదార అంతా బాగా కలిసేటట్టు కొబ్బరి, రవ్వ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చని పాలండి, మరి వేడి ఉండకూడదు. గోరువెచ్చని పాలు కప్పుడు పోసుకొని మనం ఇలా బాగా కలిపేసుకొని, బాగా గట్టి పడకూడదండి. స్టవ్ ఆర్పేసేయాలి వెంటనే, లేకపోతే గట్టి పడిపోతుంది. తర్వాత డిష్లో తీసుకుని ఉండలు చేసుకొని వెయ్యాలండి. నేను దించాక ఈ జీడిపప్పు, కిస్మిస్ 3 చెంచాలు నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకున్నాను. అప్పుడు మీకు గట్టిదనం రాదనమాట. చల్లారాక ఈ విధంగా చేసుకోవాలి రవ్వ లడ్డూలు. శ్రీరామనవమికి రెడీ అయిపోయాయి రవ్వ లడ్డూలు. పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకోవటమేనండి. మరీ గట్టిదనము రాలేదు, మరి లూజ్గా అయిపోలేదండి. చూసారా ఎలా వచ్చిందో, మెత్తగా వచ్చినాయి. పిల్లలు కూడా లైక్ చేస్తారండి, పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.